నమస్కారం ఫ్రెండ్స్, మంచి మార్గం ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము చాలా మంది ఇగ్నోర్ చేసే ఒక పవర్ఫుల్ ఫ్యాక్టర్, హైదరాబాద్ని నడిపించే, హైదరాబాద్ని ఇబ్బంది పెట్టే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ప్రతి హైదరాబాద్ మూల నివాసి లేదా తెలంగాణ మూల నివాసులు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. డిస్క్లైమర్ ఏమంటే, నాకు ఆంధ్ర వాళ్ళంటే ఎలాంటి ఈర్ష్య లేదు, వాళ్ళు మా సహోదరులే. కానీ ఆంధ్రప్రదేశ్ అనే సపరేట్ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు అనే భావన నాలో ఉంది. తెలంగాణ ఏర్పడ్డది తెలంగాణ మూల నివాసులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ వాటా వాళ్లకు దక్కుతలేదు, నీళ్లు కానివ్వండి, నియామకాలు కానివ్వండి, నిధులు కానివ్వండి అని ఈ మూడే నినాదాలపై తెలంగాణ ఏర్పడ్డది. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ పాలకులు తమ పెద్ద హృదయం చాటుతూ ఆంధ్ర మూల నివాసులకు ఇక్కడ భద్రత కల్పించింది. ఈ భద్రత కల్పించడం అనేది ఒక పెద్ద ఒక చోట లాభము, ఇంకో చోట నష్టం కలిగిస్తుంది. అది ఇన్నేళ్ల తర్వాత తెలంగాణకు తెలిసి వస్తుంది. రాజకీయ పరంగా తెలంగాణ అంటే హైదరాబాద్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేసి వేధిస్తుంది. అదే కాకుండా ఈ వలసవాదం వల్ల హైదరాబాద్ అనే నగరంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. తెలంగాణ వాళ్ళ కోసం అలొకేట్ చేసే ప్రతి రిసోర్స్లో ఆంధ్ర వాళ్ళే కాకుండా కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, లేదా ఛత్తీస్గఢ్ వాళ్ళు, లేదా మధ్యప్రదేశ్ వాళ్ళు, అంటే వీళ్ళ అందరికీ ఈ రిసోర్సెస్ యూజ్ చేసుకునే కండిషన్స్ హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాదు నగరము ఒక మ్యాగ్నెట్గా మారింది. అమరావతి అనే నగరం సెటప్ కావడానికి ఎంత ఆలస్యం అవుతుందో అంత హైదరాబాదుపై ఒత్తిడి పెరుగుతుంది. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్, పర్మనెంట్ క్యాపిటల్ ఎప్పటి వరకు ఏర్పడదో అప్పటి వరకు హైదరాబాదుపై ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఆంధ్రాకి క్యాపిటల్ వచ్చినా హైదరాబాద్కి ఒత్తిడి తగ్గదు. ఇది మోస్ట్ డేంజరస్ ఫ్యాక్టర్ హైదరాబాద్కి. ప్రతి తెలంగాణ వాసి ఈ వీడియో షేర్ చేయవలసిందిగా పర్టికులర్గా కోరుతున్నా. ఎందుకంటే ఈ వీడియో తెలంగాణ హక్కులపై వలసవాదుల దాడులు, అంటే వలసవాదుల కబ్జాలపై నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా మందికి నా వర్డ్స్ నచ్చకపోతుండొచ్చు, కానీ మీరే మీ రాష్ట్రంపై ఇలాంటి దాడి జరిగితే ఏం చేస్తారో మీరే ఆలోచించండి.
నేను ఖచ్చితంగా మాట్లాడతా. ఆంధ్ర ఉండని, ఎవ్వడని ఉండని. నేను ఆంధ్రాని పొగిడేటప్పుడు పొగిడాను. కానీ కొన్ని విషయాల్లో ఆంధ్ర వాళ్ళని ఇలా గెలకక తప్పదు. అది తెలంగాణ యొక్క ఎగ్జిస్టెన్స్ ప్లస్ హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకొని అసలు ఇప్పుడు హైదరాబాదు తెలంగాణ వాళ్లకు కన్నా వలసవాదులకే ఉపయోగపడే ఒక యంత్రంలా మారింది. ఇది మనం మొన్న ఎలక్షన్లో తెలుసుకున్నాం. దాని దిద్దుబాటు చర్యలు కాంగ్రెస్ చేపడుతుంది. ఈ వలసవాదం హైదరాబాద్లో ఉండి విద్య, వైద్యం ప్లస్ ఉపాధే కాకుండా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్గా మారిపోయింది. అంటే విద్య కోసం వచ్చి హైదరాబాద్కి వలస వస్తే సరి, వైద్యం కోసం హైదరాబాద్ విజిట్ చేస్తే సరి, ఉపాధి కోసం హైదరాబాద్కి వస్తే అది కూడా కష్టమే కానీ సరే. కానీ ఈ మూడు దాటుకొని ఇప్పుడు వలసవాదులు తెలంగాణలో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ చేస్తున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లో ఇది క్లియర్ కట్గా ప్రస్ఫుటంగా కనిపించింది. ఇది హైదరాబాదుకు డేంజర్ సిగ్నల్, అంటే తెలంగాణకు డేంజర్ సిగ్నల్. ఇప్పుడు కరెక్షన్స్ కాకపోతే రేపు హైదరాబాదు బెంగళూరుకి మించిపోతుంది. అంటే వలసవాదులు మన తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తారు. అప్పుడు ఈ క్యాపిటల్ నుంచి వీళ్ళను వదిలించుకోవడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మొన్న కేటీఆర్ అన్న దాంట్లో తప్పేం లేదు. పొలిటికల్ డెవలప్మెంట్స్ ఆంధ్రాలో జరుగుతుంటే ప్రొటెస్ట్లు హైదరాబాద్లో ఎందుకు జరగాలి? ఇది ఖచ్చితమైన కరెక్ట్ ప్రశ్న. ఆంధ్ర పొలిటికల్ డిబేట్స్ ఆంధ్రాలో జరగాలి. మీకు దమ్ముంటే జగన్ని ఆంధ్రాలో ఎదుర్కోవాలి. జగన్ పై ఉన్న ఈర్ష్య, జగన్ అంటే ఆయన వల్ల ఉన్న భయము, జగన్ పై ఉన్న కక్ష, అది మీరు ఆంధ్రలో కూర్చొని ఆయనపై తీర్చుకోవాలి. అంతేగాని ఆ పెంట అంతా తీసుకొని వచ్చి హైదరాబాద్లో ప్రొటెస్ట్ చేస్తాము అంటే ఇది అంటే తెలంగాణ వాదం పైనే ఒక ఉక్కుపాదం. మీ పొలిటికల్ డిస్కషన్స్, డిబేట్స్ ఆంధ్రప్రదేశ్లో చేయాలి. మీకు దమ్ముందా? జగన్మోహన్ రెడ్డిని మీరు శాడిస్ట్ అంటున్నారు, అదే శాడిస్ట్ అనే పోయి ఆంధ్రాలో అనండి. దమ్ముందా? మీరు మీ అరుపులు, కేకలు గోల్కొండ పై నుంచి కాదండి. మీరు అరుపులు, కేకలు గోల్కొండ పై నిలబడి జగన్ పై అరవడం కాదు. మీరు మాచర్ల ఉంది కదా, మాచర్లకు పోయి మురగండి మీకు దమ్ముంటే. ఆంధ్రప్రదేశ్లో జరపవలసిన ప్రొటెస్ట్లు మొత్తం నేను హైదరాబాద్లో జరుపుతా అంటే ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కాదు, ఇమేజ్ ప్రాబ్లం. మీ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు ఉన్నాయి. మీరు మీ రాష్ట్రంలో జరుగుతున్న పాలనకు మీరు నిరసన తెలపడం మీ హక్కు, అక్కడ పోయి తెలపండి. అంతేగాని చాతగాని దద్దమ్మల్లాగా పారిపోయి వచ్చి హైదరాబాద్లో మీ నిరసన తెలపడం తప్పు. కేటీఆర్ చెప్పింది ఒప్పు.
ఈ ఎగ్జాంపుల్నే డేంజర్గా భావించిన కాంగ్రెస్ గవర్నమెంట్ తక్షణమే రాగానే ఈ ఫ్రీ బస్ పాస్ రూపంలో ఆ కత్తెర వేయడం మొదలుపెట్టింది. ఇది ఆంధ్ర వలసవాదులకు నచ్చలేదు. మేమేం తప్పు చేశాం? తప్పు కాదండి. మీరు జగన్మోహన్ రెడ్డికి పోయి ఫ్రీ పాస్ అడగండి. మీరు ఓట్లేసేది ఆంధ్రాలో, దబాయించేది హైదరాబాద్లో. మీకు రేవంత్ రెడ్డి ఏమవుతాడు? ఏం కాడండి. రేవంత్ రెడ్డి తెలంగాణకు చీఫ్ మినిస్టర్, ఆంధ్రాకు జగన్ చీఫ్ మినిస్టర్. మీరు మీ గోడు జగన్ దగ్గర కప్పుకోడు, పోయి కక్కండి అక్కడ. జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి అనే తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ అందరికీ ఫ్రీ పాస్ ఇచ్చాడు, మరి నీవు కూడా ఇవ్వచ్చు కదా అని ఒక్కసారి జగన్ అడిగి చూడండి ఏమంటాడు. మీ దబాయింపులు జగన్ దగ్గర ఉండాలి, రేవంత్ రెడ్డి దగ్గర కాదు. అంటే మీకు అలవాటైపోయి దశాబ్దాలుగా తెలంగాణ మూల నివాసులను దబాయించి అలవాటయి అది తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన ఈ దబాయింపులు ఇంకా ఆగుతలేవు. ఇప్పుడు తెలంగాణలో వేసిన ఓటు చెల్లకుండా పోయింది. ఎందుకంటే ఈ వలస పక్షులు బీఆర్ఎస్ని సమర్థించాయి గనక కాంగ్రెస్ ఓట్లు ఎన్ని పడ్డా అది చెల్లకుండా పోతుంది. అంటే తెలంగాణ వాసుల యొక్క అభిప్రాయము ఈ ఆంధ్ర వలసవాదుల యొక్క ఓటు హక్కు వల్ల చెల్లాచెదురైపోయింది. అవునా కాదా? తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి ఈ వీడియో షేర్ చేయండి. ఈ నినాదాన్ని ఒక లెవెల్ వరకు తీసుకోపోండి. నాకు బాధ కలుగుతుంది, నాకు ఆంధ్ర వాళ్ళంటే వైరం లేదు, కానీ ఈ పరిస్థితులు కంటిన్యూ అయితే హైదరాబాద్ యొక్క రిసోర్సెస్ పై, అంటే నీళ్లపై, నిధులపై, ఉద్యోగాలపై, అంటే తెలంగాణ వాళ్లకు దక్కవలసిన నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలపై, నిధులపై ఈ ఆంధ్ర వాళ్ళ ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ని సస్టైన్ చేయాలంటే పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఈ ఆంధ్ర వాళ్ళు ఓటు అక్కడేస్తారు, ఇక్కడొచ్చి జీవనం సాగిస్తారు. అంటే హైదరాబాద్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని వాళ్ళు జీవనం సాగించి ఇక్కడ డబ్బు తీసుకోపోయి ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, భద్రపరుచుకొని ఆస్తులు అక్కడ జమ చేస్తారు. ఇప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళ ఒత్తిడి ఇక్కడ కూడా అయింది ఆస్తి పరంగా. అంటే ఆంధ్ర వాళ్ళు వలస వచ్చి ఇక్కడ రిసోర్సెస్ యూజ్ చేసుకొని ఇక్కడనే జాబ్ సంపాదించి ఇక్కడి ల్యాండ్స్నే గ్రాబ్ చేస్తున్నారు. అంటే తెలంగాణ వాళ్లకు సునాయాసంగా తక్కువ ధరలో వచ్చే ల్యాండ్స్ కూడా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ రిగ్గింగ్కి బలవుతుంది. అవునా కాదా? ప్రతి తెలంగాణ వాసి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ వాదాన్ని నాకన్నా గట్టిగా లాజికల్గా వినిపించేవాడు మరొకడు యూట్యూబ్లో దొరకడు. మనము గవర్నమెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ఇది నియామకాలు, మనకు దక్కే నీళ్ల వాటా గురించి మనం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ప్రాక్టికల్గా ఈ రిసోర్సెస్ అన్ని ఎవరు యూజ్ చేసుకుంటున్నారంటే ఈ వలసవాదులు యూజ్ చేసుకుంటున్నారు తప్ప తెలంగాణ వాళ్లకు ఆ సోయే లేదు. అంటే ఈ కోణంలో ఎవరు ఆలోచిస్తలేరు. హైదరాబాద్ గ్రో అవుతుంది అంటే గ్రోత్ అయితా తెలంగాణ వాళ్లకు దూరం అవుతుంది అని ఎవరు రియలైజ్ చేసుకోలేకపోతున్నారు. అవునా కాదా కమెంట్ పెట్టండి, తప్పకుండా వీడియో షేర్ చేయండి. మీరు తెలంగాణ మూల నివాసి అయి తెలంగాణ బిడ్డ అయితే
డెఫినెట్లీ ఈ వీడియో షేర్ చేయండి. అంటే ఆంధ్ర వాళ్ళ విమర్శలు ఈ వీడియోకు రావచ్చు, కానీ నేను దాన్ని అంటే తృణప్రాయంగా పీకి పారేస్తాను. ఎక్కడి వరకు లిమిట్ ఉందో అక్కడ వరకు ఉండాలి. తర్వాత ప్రతి ఒక్క రిసోర్స్ యొక్క హక్కుదారుడు తెలంగాణ మూల నివాసే. తెలంగాణ మూల నివాసులకు ఉన్న హక్కులు వేరే వాడికి ఉండనక్కర్లేదు. ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు కాదు, ఉండే అక్కరు లేదు. మీరు ఇలాంటి బలమైన క్వశ్చన్లకు ఆన్సర్ వెతకడం మొదలు పెడితే హైదరాబాదులో తెలంగాణ వాసులకు రేపు ఫ్యూచర్ ఉంది. చదువు కోచింగ్ అని ఒక పేరు చెప్పుకొని హైదరాబాద్కి వలస వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి తిని ఇక్కడనే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు అయితే పడవు. ఇప్పుడు జగన్కి ప్రశ్నించవలసిన ప్రశ్నలన్నీ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్కి ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఓటేసేదేమో జగన్కి, లేదా ఓట్లు వేసేదేమో ఆంధ్రప్రదేశ్లో, ప్రశ్నించేది తెలంగాణ పొలిటీషియన్స్ని, ఇన్ఫ్లుయెన్స్ చేసేది తెలంగాణ ఎలక్షన్స్ని. ఇప్పుడు హైదరాబాద్లో జనరేట్ అయ్యే జాబ్స్ ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ వాళ్లకు దక్కాలి అంటే టాలెంట్ ఉంటేనే దక్కాలి. నేను టాలెంట్ లేకుండా తెలంగాణ వాదులను తీసుకోండి అని నేను రికమెండ్ చేయను. కానీ ప్రతి ఒక్క రిసోర్స్ పై ఫస్ట్ హక్కు ఈ ట్విన్ సిటీస్లో రంగారెడ్డిలో ఆంధ్ర వాళ్ళదే ఉంది. ఇప్పుడు మార్వాడీలు గుజరాతీలు వస్తారు, వాళ్ళు వ్యాపార నిమిత్తం వస్తారు, ఎంప్లాయ్మెంట్ నిమిత్తం రారు. వాళ్ళు వ్యాపారంతో పాటు వాళ్ళ మనుషులను తెచ్చుకుంటారు. అంటే హైదరాబాదుపై వాళ్ళ ఒత్తిడి నామమాత్రంగా ఉంటుంది. కానీ ఈ ఆంధ్ర వాళ్ళ ఒత్తిడి చాలా పొలిటికల్గా ఉంటుంది. ఈ పొలిటికల్ ఒత్తిడి కాస్త ఆ తెలంగాణ వాదాన్నే అంటే దానికో మసిబూసి అసలు కనిపించకుండా చేస్తుంది, మబ్బు చేస్తుంది తెలంగాణ వాదం. నేను ఇలా జరుగుతూ ఉంటే చూసి ఊరుకోవడానికి రెడీగా లేను. ఇప్పుడు ఫ్రీ బస్ పాస్లో ఎలా ఆంధ్ర వలసదారులను ఏరివేశారో అలాగే ప్రతి ఒక్క స్కీమ్లో కూడా, ప్రతి ఒక్క పబ్లిక్ సర్వీస్లో కూడా ఈ ఏరివేత అవసరము. ఇప్పుడు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ భూము రావడానికి కూడా ఈ వలసవాదులే కారణం. అంటే ఈ భూమి వస్తే ఎవరికి లాభం అంటే తెలంగాణ వాళ్లకు నష్టం. మనం బేసికలీ చూస్తుంటే తెలంగాణ వాదులు ఆంధ్ర వాళ్ళకన్నా అంటే డబ్బు రూపేణా చాలా తక్కువ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎదగలేదు. అలాంటి టైంలో మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న అవైలబుల్ ఉన్న భూములపై కబ్జా చేసుకొని తమ హక్కు చూపించి ఆధార్ కార్డులు మొత్తం హైదరాబాద్కి టర్న్ చేసి పొలిటికల్గా అంటే తెలంగాణ వాళ్ళ హక్కులను న్యూట్రల్ చేసేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతటా ఒక నినాదం అయితే హైదరాబాద్లో మరొక నినాదం. ఈ రెండు నినాదాలు ఒకటే అయి ఉండాలి, కానీ కాదు. తెలంగాణలో ఒక నినాదం అయితే హైదరాబాద్లో మరొక నినాదం. తెలంగాణలో అభివృద్ధి జరగలేదనే ఒక లోపల నుంచి వచ్చే ఆవేదనను హైదరాబాదు ఓటర్లు దాన్ని చల్లబరిచి నీళ్ళేసేసారు. అది ప్రజెంట్ గవర్నమెంట్ గుర్తుపట్టేసి అసలు తెలంగాణకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని కరెక్ట్గా గుర్తుపట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను జేజేలు తెలియజేసుకుంటున్నాను.
ఇప్పుడు హైదరాబాద్లో ఫ్రీ బస్సులు ఎలా ఓన్లీ ఫర్ తెలంగాణ సిటిజన్స్ అని తీశారో అలాగే ఓన్లీ ఫర్ తెలంగాణ సిటిజన్స్ అని మరిన్ని కొన్ని సర్వీసులు మీరు తీయవలసిన అవసరం ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున భూములు కొన్నవారు ఏ నివాసులు, వాళ్లకు పన్ను అదనంగా చెల్లించమని చెప్పండి. ఆంధ్ర మూల నివాసులకు తెలంగాణలో కట్టే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచండి. తెలంగాణ మూల నివాసులకు డిస్కౌంట్ ఇవ్వండి. అంటే తెలంగాణ కోసం పాటుపడే వాళ్లకు శూన్యమే మిగులుతుంది. వలసవాదులకు ఇక్కడి రిసోర్సెస్ యూజ్ చేసుకునే సౌలభ్యం కల్పించి పెద్ద తప్పే చేస్తున్నాం. నేను ఏదైనా ఖచ్చితంగా ముఖం మీద చెప్తాను. తెలంగాణ వాసులు మరీగా చెప్తున్నా, ఈ వీడియోని అయినంత ఎక్కువ షేర్ చేయండి. ఎలాగో ఆంధ్ర వాళ్ళు షేర్ చేయరు, కానీ తెలంగాణ వాదులు ఈ వీడియోని తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి. అసలు హైదరాబాదులో జనరేట్ అవుతున్న ప్రాబ్లమ్స్కి 40% ప్రాబ్లమ్స్కి ఈ వలసవాదమే ముఖ్యం. అదే రూట్ కాజ్. ఇప్పుడు కర్ణాటక, బీదర్ నుంచి కూడా వలస వస్తున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా వలస వస్తున్నారు. అంటే ఈ వలసవాదులకు ఇది ఒక హాస్టల్గా మారింది. ఈ హాస్టల్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. నీళ్లపై ఒత్తిడి, వీళ్ళకంతా నీళ్లు మనమే సప్లై చేయాలి. అంటే చాలా మంది అంటారు, మేము రెంట్ కడతలేమా, మేము కోర్సెస్ జాయిన్ అవుతలేమా. ఇవన్నీ స్టెప్పింగ్ స్టోన్స్. అంటే మీరు ఇక్కడ రిసోర్సెస్ యూజ్ చేసుకొని ఎక్కడో పారిపోతారు. కొంతమంది ఇదే రిసోర్సెస్ యూజ్ చేసుకొని ఇక్కడనే సొంత ఇల్లు నిర్మించుకొని ఇక్కడ వాళ్ళకే ఇబ్బందులు తెచ్చేలా జాబ్స్ పై పాగా వేస్తారు. అంటే మీకు టాలెంట్ లేదు అనొచ్చు మీరు. తెలంగాణ మూల నివాసులకు టాలెంట్ లేదు. సరే, టాలెంట్ లేదు. అయితే ఈ టాలెంట్ లేమికి కారణం ఏంది? ఆంధ్ర వాళ్ళు ఈ తెలంగాణకు చెందిన రిసోర్సెస్ ఎంత యూజ్ చేసుకుంటున్నారు అనే ఒక డేటా అయితే ఉండాలి కదా గవర్నమెంట్ దగ్గర. అది ఎందుకు లేదు? తెలంగాణ మూల నివాసులకు ప్రాథమిక హక్కులు ఉండాలి. ఈ డిబేట్ ఎవడు ఇప్పటివరకు తీయలేదు. 10 ఏళ్లుగా పందులు వండుకున్నాడు తెలంగాణలో కూడా. పెద్ద పెద్ద పాఠాలు రాస్తారు, విప్లవ గీతాలట. ఎందుకు పనికి వస్తాయి విప్లవ గీతాలు? తమ్ముడు అప్పుడు పుట్టి గవర్నమెంట్ దగ్గర పైసలు బుక్కడానికి. ఎప్పుడన్నా ఈ నినాదంపై ఎప్పుడన్నా దృష్టి పెట్టిండ్రా? ఈ గాయకులు, సోకాళ్ళు తెలంగాణ గాయకులు మీకు కనిపిస్తలేదా? పెరుగుతున్న ఒత్తిడి హైదరాబాద్ పై కనిపిస్తలేదా? పెరుగుతున్న ఒత్తిడి తెలంగాణపై కనిపిస్తలేదా? జారుతున్న ఆపర్చునిటీస్ పై మీకు అవగాహన లేదా? లేదు. మొద్దు నిద్రపోతున్నంతసేపు ఇలాంటి నినాదాలు బయటికి రావు, నాలాంటి వీడియోస్ కూడా షేర్ కావు. ఇప్పుడు హైదరాబాదు ఆంధ్ర దుబాయ్గా మారిపోయింది. ఇక్కడ రావడం, ఇక్కడ రిసోర్స్ యూజ్ చేసుకోవడం, ఊళ్ళలో యూజ్ చేసుకుంటే బయటపడుతుంది. కానీ హైదరాబాద్లో ఎవరొచ్చి ఈ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటున్నారు అనే సోయి లేకుండా పోయింది. ఇప్పుడు ఆ వలసవాదుల ఇన్ఫ్లుయెన్స్ ఎంత అయిపోయిందంటే పొలిటికల్గా ఒక తెలంగాణ లీడర్ని రానియకుండా కూడా చేస్తున్నారు. అంటే తెలంగాణ వాదాన్ని తొక్కిపెట్టి తెలంగాణ లీడర్లనే రానియకుండా చేసే స్థాయికి ఇప్పుడు ఆంధ్ర వలసవాదులు చేరుకున్నారు. ఇది రెడ్ డేంజర్ సిగ్నల్. ఇప్పుడే దీన్ని తుంచకపోతే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఆంధ్ర వలసవాదులు, మీరు పొలిటికల్గా లేదా
మీకు జాబ్స్ దొరుకుతలేవు. దానికి కారణం ఎవరు? హైదరాబాద్కి వస్తే అయిపోయానా? మీరు పోయి వైజాగ్లో జాబ్ ఎత్తుక్కోండి, విజయవాడలో ఒత్తిడి పెంచండి, నెల్లూరులో ఒత్తిడి పెంచండి, తిరుపతిలో ఒత్తిడి పెంచండి. ఆ? ఎవడొద్దన్నాడు? ఫ్యాక్టరీలు పెట్టమని జగన్ అడగండి, సాఫ్ట్వేర్ ఫర్మ్స్ తీసుకురమ్మని జగన్ అడగండి. ఆ? వచ్చిన ఫ్యాక్టరీలపై దాడి చేసి పారిపోయేటట్టు చేస్తాడు కదా, సిగ్గు లేదా మీ బతుకులో? తెలంగాణ లీడర్స్ని అడిగే కన్నా ముందు మీ లీడర్లను అడుక్కోండి. చదివి వలస రావడం అది మీ వీక్నెస్. అంటే అక్కడ లీడర్షిప్ ఫెయిల్యూర్ అయిందట. మీరు మీ స్టేట్ రిసోర్సెస్ పై ఒత్తిడి పెంచకుండా వచ్చి తెలంగాణపై ఒత్తిడి పెంచడం ఎంతవరకు కరెక్ట్? బస్ ఎక్కడం వచ్చేయడం హైదరాబాద్కి. అంటే ప్రతి సొల్యూషన్కి, ఆంధ్రాలో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ హైదరాబాద్ అయిపోయింది. అవునా కాదా? కమెంట్ బాక్స్లో పెట్టండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవునా కాదా? ఆంధ్రాలో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ హైదరాబాద్ బస్, హైదరాబాద్ ట్రైన్. ఇక్కడ వచ్చినాక ఏ రకమైన డ్రామాలైనా ఆడవచ్చు. అదే డ్రామా ఆంధ్రాలో ఆడితే జీ బొక్కలు ఎరుగుతాయి. జగన్మోహన్ రెడ్డిని ఫేస్ చేయలేక చంద్రబాబు నాయుడే సగం టైం హైదరాబాద్లో ఉంటాడు. లోకేష్ కూడా సగం టైం హైదరాబాద్లో ఉంటాడు. మొత్తం ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటుంది. మరి మీరు ఆంధ్రాని న్యాయం చేయడానికి పోతే నువ్వు ఆంధ్రాలో ఉండు. ఇప్పుడు బాలకృష్ణ కూడా ఆంధ్రాలో షిఫ్ట్ కావాలి. ఆంధ్ర ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉంటాడు. అదేంటంటే నేను యాక్టింగ్ అంటాడు. నువ్వు అక్కడనే కోనసీమ కొబ్బరి బొండలు దాక్కుంటూ అక్కడనే హీరోయిజం చూపిరాదు. వైజాగ్లో ఉండు, నెల్లూరు ఉండు, కడపలో ఉండు, తిరుపతిలో ఉండు. ఎవడొద్దన్నాడు? ఎవరొద్దన్నారు? బాలకృష్ణను హిందూపూర్లో ఉండాలి. బాలకృష్ణ ఎందుకున్నాడు ఇక్కడ హైదరాబాద్లో? ఎవరు అడగరు ఆంధ్ర ముఖాలు కూడా. ఒరే ఆంధ్ర ముఖాలదారా రే, మీరు అడగరా? మీ ఎమ్మెల్యేలు స్థానికంగా గెలిచి హైదరాబాద్లో ఎందుకుంటున్నారని అడగరా మీరు? గెలిచిన సగం మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో తగిలాడుతారు. అంటే ఎమ్మెల్యేలే గెలిచినా ఇక్కడ తగలేడు, ఇక్కడ రిసోర్సెస్ తినడం. అక్కడ ఒక పూట భోంచేసి చూడండి, ఆంధ్రాలో తెలుస్తుంది. పొలిటికల్ సోషో ఎకనామిక్ ఒత్తిడి మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుంది. అవునా కాదా? కమెంట్ బాక్స్లో పెట్టండి. అక్కడ పాలకులు హాయిగా ఉన్నారు. అక్కడ గంటారు, తెచ్చి ఇక్కడ పడేస్తారు. ఇదొక చిల్డ్రన్ క్రష్ ఉంటుంది కదా, అట్లా తయారయ్యింది. అక్కడ కనడం, తెచ్చి ఇక్కడ పడేయడం. వాడు ఇక్కడ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటాడు, ఓటు మాత్రం అక్కడ వేస్తాడు. ఆ ఓటు వేసే హక్కు ఇక్కడ కల్పిస్తే ఇక్కడ గవర్నమెంట్ని ఇబ్బంది పెడతారు. అవునా కాదా? అవునా కాదా? నా ప్రశ్న కరెక్టా కాదా? దయచేసి గమనించండి, ఇది చాలా పెద్ద ప్రాబ్లం కాబోతుంది. తెలంగాణ వాసులకు దొరకని హక్కులకు కారణం ఈ ఆంధ్ర వలసవాదం మాత్రమే. ఇది ఇప్పుడు పెద్ద చెట్టై పెరిగే స్థాయికి చేరింది. దీన్ని ఇక్కడే ముగించకపోతే పొలిటికల్ పార్టీస్కే కాకుండా ఇక్కడ తెలంగాణ మూల నివాసులకు భయంకరమైన స్థితులు ఏర్పడబోతున్నాయి. దయచేసి ఈ విషయం గమనించండి. నేను టెక్నికల్గా మాట్లాడుతున్నా, నేను పక్కా పొలిటికల్ అండ్ టెక్నికల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేస్ వాళ్ళకు సోయలేదు. ఆంధ్ర మూల నివాసులు ఎవరు లేరు. ఆంధ్ర మొత్తం సగం షిఫ్ట్ హైదరాబాద్కి. అంటే వాళ్ళకి అక్కడ ఎవరు ఇబ్బంది పెట్టేటోడు లేరు.
డెవలప్ ఎందుకైతే లేదని ప్రశ్నించేవాళ్ళు లేరు. అంటే అక్కడ చీఫ్ మినిస్టర్స్కి మంచి ఫ్రీ టైం ఉంది. ఇక్కడ వస్తే అంటే తెలంగాణ వాళ్ళ ప్రాబ్లం పక్కకు పెట్టి ఇప్పుడు ఆంధ్ర మూల నివాసుల యొక్క సర్వీస్లో మన ఎమ్మెల్యేలు బిజీగా ఉండాలి. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి. ఇది కరెక్టా రాంగా? నేను లేవనెత్తిన డిబేట్ కరెక్టా రాంగా? తెలంగాణ వాసులు తప్పకుండా ఈ వీడియో షేర్ చేసి ఈ ప్రశ్నకు జవాబు వచ్చే వరకు మీరు విడవకండి. మీకు నియామకాలు లేదా నీళ్లు లేదా రిసోర్సెస్ పై ఫస్ట్ హక్కు మీకే ఉంది. ఇది రిజర్వేషన్ కాదు, ఇది నైతిక హక్కు. అవునా కాదా కమెంట్ బాక్స్లో పెట్టండి. దయచేసి ఈ నినాదాన్ని అంటే ఎక్కడ చేరాలనో ఢిల్లీ వరకు ఈ నినాదం చేరాలి. కాంగ్రెస్ నాయకుడు ప్రతి ఒక్కరూ ఈ నినాదాన్ని సమర్థించాలి. మీ అంటే మీ ఒరిజినాలిటీ, మీ ఫ్యూచర్ మిగలాలి అంటే ఈ వీడియో షేర్ కావాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ ఏ రూపంలో పెట్టినా ఘాటు ఆన్సర్లే దక్కుతాయి. దయచేసి తెలంగాణ వాదులు అట్లీస్ట్ ఈ వీడియోని షేర్ చేస్తే మీ ఫ్యూచర్ గురించి మీరే ఆలోచించిన వాళ్ళు అవుతారు. నమస్కారం.